నెక్స్ట్ మీరు మూవ్ అవుతే ఇండియా, రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్. మీరు రీసెంట్‌లీ చూస్తా ఉంటే యూఎస్ఏ వాళ్ళు మన మీద ట్రేడ్ సాంక్షన్స్‌ని ఇంపోజ్ చేశారు. ఆయిల్స్ రష్యా దగ్గర నుంచి రెడ్యూస్ చేయాలన్నారు. సో మీరిక్కడ చూస్తా ఉంటే రష్యాస్ ఆయిల్ ఇంపోర్ట్ ఎట్ ఎ 6 మంత్ హై ఇన్ ద నవంబర్. సో మనము ఆ ఇంపోర్ట్ అనేది రెడ్యూస్ చేయలేదు ఇంకా. సో మీరిక్కడ చూస్తా ఉంటే ఇందులోనే ఒక లైన్ మెన్షన్ చేస్తుంది. సో టుగెదర్ రష్యా అండ్ ద యూఎస్ఏ అకౌంట్ ఫర్ ఇండియాస్ హాఫ్ ఆఫ్ ద ఆయిల్ ఇంపోర్ట్స్ ఇన్ ద నవంబర్ 2025. సో మనము రష్యాతో ఇంకా ఆయిల్స్‌ని హైలో ఉంచినా కూడా యూఎస్ఏలో కూడా మనం ఆయిల్ ఇంపోర్ట్‌ని ఇంక్రీజ్ చేశాము. సో టు సమ్ ఎక్స్‌టెంట్ ట్రంప్ ఈస్ హ్యాపీ. ట్రంప్ ఈస్ మోర్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. మాకేంటి? నీకేంటి? నాకెంత? సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సినారియో. సో దాని గురించే ఇండియా వాళ్ళకి సపోర్టివ్‌గా ట్రేడ్ డీల్స్ చేయట్లేదని చెప్పి మన మీద ట్రేడ్ సాంక్షన్స్‌ని ఇంపోజ్ చేయడం అవన్నీ జరిగిందనమాట. సో ఇండియా హాస్ ఇంక్రీజ్డ్ ద ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద యూఎస్ఏ. రష్యాతో కూడా మేము ఆయిల్‌ని రెడ్యూస్ చేస్తాం. మీ దగ్గరే ఆయిల్‌ని తీసుకుంటామని చెప్పున్నాము. బట్ ఇంకా మనం దాన్ని చేయలేదు. సో దిస్ ఈస్ అనదర్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు నోట్ అండి. ఓకే. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. మనం ముందుకెళ్తా ఉంటే ఇంకా మనం ఏం తెలుసుకోవాలి అన్నది మనము చూద్దాము. మైగ్రెంట్స్ మీద అటాక్ జరుగుతున్నాయి. ఇది అన్‌ఫార్చునేట్ థింగ్స్. అలా జరగకూడదు. మన ఇండియా అన్నది కలిసికట్టుగా ఉండాలి. ఓకే. సో యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్‌గా అరావలి ఏరియాని డిక్లేర్ చేయాలని చెప్పారు. మీరు వినే ఉంటారు. అరావలిని మోర్ దాన్ 100 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంటేనే దాన్ని అరావలీస్ అంటాము. లేకపోతే దాన్ని అరావలీస్ అనము అని చెప్పున్నారనమాట. అంటే హైట్ షుడ్ బి మోర్ దాన్ 100 మీటర్స్. ఇన్ కేస్ లెస్ దాన్ 100 మీటర్స్ ఉంటే అది అరావలీస్ కాదు. సో దట్ కెన్ బి గివెన్ లీజ్ ఫర్ ద మైనింగ్. సో దాని గురించి ప్రొటెస్ట్ జరుగుతా ఉన్నాయి. సో అందుకని చెప్పి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అని చెప్పి యునెస్కో వాళ్ళది ఒకటి ఉంది. సో ఇక్కడ అరావలి కూడా దీంట్లో రిజర్వ్‌గా డిక్లేర్ చేస్తే ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి కొంతమంది మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్‌లో దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ అనదర్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు నోట్ అబౌట్. ఓకే. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండి. ఇక్కడ మన తెలుగు స్టేట్స్‌లోంచి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. సో మీరు చూసారంటే భోగవరం ఎయిర్‌పోర్ట్ ని కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. అది విశాఖపట్నం నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఈ భోగవరం ఎయిర్‌పోర్ట్‌ని ఒక పీపీపీ మోడ్‌లోనే వీళ్ళు డెవలప్ చేస్తున్నారనమాట. పీపీపీ మోడ్ అంటే ఏంటిదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వాళ్ళు కలిసి దే ట్రై టు డెవలప్ అనమాట. సో ఒక ఎయిర్‌పోర్ట్‌ని డెవలప్ చేయాలంటే దట్స్ హౌ దే విల్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తా ఉంటే ఈ పీపీపీలో కూడా దే ఆర్ బిల్డింగ్ డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్. దిస్ ఈస్ ద మోడల్ వితిన్ ద పీపీపీ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. గవర్నమెంట్ అండ్ ద ప్రైవేట్ వాళ్ళు కలిసి. అంటే ఫర్ సపోజ్ గవర్నమెంట్ దగ్గర ప్రతిసారి డబ్బులు ఉండవు. ప్రతిసారి టెక్నాలజీ ఉండదు. సో గవర్నమెంట్ డబ్బులు పెట్టి టెక్నాలజీ పెట్టే బదులు గవర్నమెంట్ ఏమంటదంటే ప్రైవేట్ ప్లేయర్‌కి పిలుస్తది. సో మీరు డెవలప్ చేయండయ్యా! ఎంతో అంత డబ్బులు తీసుకోండి. ఫైనల్లీ మాకు ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్ చేసేసేయండి అని. అలా వేరియస్ మోడల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఇంత డబ్బులు తీసుకోండి. ఇంతకాలం మీరు ఆపరేట్ చేయండి మాకివ్వండి అని. అలా వేరియస్ పీపీపీ మోడల్స్‌లో ఇదొక మోడల్ అనమాట. దీన్ని మన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు స్టేట్స్‌లో విశాఖపట్నం ఆహ్, భోగవరం ఎయిర్‌పోర్ట్‌ని డెవలప్ చేస్తున్నారు. సో దీన్ని జీఎంఆర్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు భోగాపురం. సో నెక్స్ట్ ఇయర్‌కి ఇది ఆపరేషనల్ అయ్యిద్ది. సో డీబీఎఫ్ఓటీ అంటే ఏంటిదంటే మీరు ఇక్కడ చూస్తా ఉంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్. సో మీరే డిజైన్ చేయండి. మీరే ఫైనాన్స్ చేసుకోండి. దానికి కావాల్సిన డబ్బులు కొన్ని రోజులు ఆపరేట్ చేసుకోండి. మీరు తీసుకోండి జీఎంఆర్ వాళ్ళు. దెన్ ఫైనల్లీ ఎయిర్‌పోర్ట్‌ని మాకు ట్రాన్స్‌ఫర్ చేసేసేయండి. మీకు రికవరీ అయిపోయిన తర్వాత మాకు ట్రాన్స్‌ఫర్ చేసేసేయండి. సో భోగాపురం ఎయిర్‌పోర్ట్. సో మొత్తం ఎన్ని ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్‌లో? కామెంట్ సెక్షన్‌లో మీరు నాకు మెన్షన్ చేయండి. 3 ఇంటర్నేషనల్ అండ్ 3 డొమెస్టిక్స్ ఉన్నాయి. రైట్? ఇఫ్ దట్ ఈస్ ట్రూ. ఓకే. ఒకసారి కామెంట్ సెక్షన్‌లో ఎన్నున్నాయో యూ మెన్షన్ మీ అండ్ నేమ్స్ కూడా మెన్షన్ చేయండి. డెఫినెట్‌లీ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో భోగాపురం అనేది నెక్స్ట్ ఎయిర్‌పోర్ట్ దట్ ఈస్ ఇన్ ద మేకింగ్. ఓకే. దాని గురించే న్యూస్ ఆర్టికల్ వచ్చిందండి. సో మీరు ఇంకొకటి చూసుంటే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఇంకో ఆర్టికల్ కూడా వచ్చింది. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోతున్నాయి అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మనకి వచ్చింది. ఇక్కడ మీరు చూస్తా ఉంటే. సో మనకు ఆంధ్రప్రదేశ్‌లో గాని, ఒరిస్సాలో గాని బేసిక్‌గా ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి వస్తాయి. చిన్న చిన్నవే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తా ఉంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ చాలా చిన్నవన్నమాట. ఇవి సీ వాటర్స్‌లో ఉంటాయి. కోస్టల్ ఏరియాస్‌లో ఉంటాయి. ఐయూసీఎన్ దీన్నొక వల్నరబుల్ కేటగరీగా కూడా మనకి చెప్తుందన్నమాట. అయితే ఇవన్నీ మీరు చేపలు పట్టడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ నెస్ట్‌లో ఇవి కూడా ఇరుక్కొని ఇవి చచ్చిపోతున్నాయన్నమాట. సో ఈ బీచ్ ఏరియాలో ఆ శాండ్‌ని మైనింగ్ చేయటం వల్ల గాని, వాటికి నెస్టింగ్ జరగక ఇవన్నీ చనిపోతున్నాయి. సో మనకి అసలు ఆలివ్ రిడ్లీ టర్టిల్ అంటే ఏంటిదో మనకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే దెన్ మనం క్వెషన్స్‌ని మనం ఆన్సర్ చేయగలం. మీరు ఇక్కడ చూస్తా ఉంటే ఇట్ ఈస్ ఏ స్మాలెస్ట్ సీ టర్టిల్ స్పీసీస్. ఆలివ్ కలర్‌లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఆలివ్ రిడ్లీ టర్టిల్ అంటామన్నమాట. సో పసిఫిక్, ఇండియన్, అట్లాంటిక్ ఓషన్స్‌లో ఇవన్నీ ఉంటాయి. మేజర్‌గా ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్‌లో అంటే అవి పిల్లల్ని పెట్టడం, నెస్టింగ్ సైట్స్ అవన్నీ జరుగుతా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ మేజర్ ఇంపార్టెంట్ సైట్ వచ్చేసి గహిర్మాత ఋషికులియా బీచ్ అన్నమాట. సో ఇవన్నీ చూసారా మీరు? సో వాటి శవాలు కనబడుతున్నాయంట. ప్రైమర్లీ ఫిషింగ్ నెట్స్‌లో అవి ఇరుక్కుపోయి అవి చనిపోతున్నాయి. సో దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. మనం ఒక పర్పస్‌కి నెట్ వేస్తుంటే ఇంకో పర్పస్‌కి అది అవుతుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్.
సో వెనిజులా క్రైసిస్ అన్లైక్లీ టు హిట్ ఇండియాస్ ఎమర్జెన్సీ సెక్యూరిటీ మనం మాట్లాడుకున్నాం. ఎందుకు మనకి ఎనర్జీ సెక్యూరిటీకి ఏం ప్రాబ్లం రాదు అంటున్నారు. ఎందుకంటే మనం దాని దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం రెడ్యూస్ చేసాం ఎప్పుడు యూఎస్ఏ థింగ్ అని. నెక్స్ట్ ఇక్కడ చూసుంటే ఎన్ఐఏ ఫైల్స్ ఛార్జ్ షీట్ అగైన్స్ ద 2 more in the 2024. ఎన్ఐఏ అంటే ఏంటండి? ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, స్టాట్యూటరీ బాడీ. సో మనకి టెర్రరిస్ట్ అటాక్స్ లాంచ్ అయితే ప్రెజెంట్ వేరియస్ టెర్రరిస్ట్ అటాక్ అనేది ఒక స్టేట్కి రెస్ట్రిక్ట్ అయ్యి ఉండదు కదా, డిఫరెంట్ స్టేట్స్లో ఉంటుంది. సో దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఒక సెంట్రల్ లెవెల్ బాడీ ఉండాలి. సో దాని గురించి ఎన్ఐఏ. ఇప్పుడు సిబిఐ అనుకోండి, ఎకనామిక్ అఫెన్సెస్ని తీసుకుంటుంది. టెర్రర్ రిలేటెడ్ ఆర్ పెద్ద షెడ్యూల్డ్ అఫెన్సెస్ని ఎన్ఐఏ చూసుకుంటుంది అనమాట. మనీ లాండరింగ్ ఇలా ఏదన్నా క్రాస్ బార్డర్ ఇంప్లికేషన్స్ ఉన్నా ఎన్ఐఏ హ్యాండిల్ చేసుకుంటుంది. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్టా, సెంట్రల్ సబ్జెక్టా, ఇది నాకు మెన్షన్ చేయండి. డిస్పైట్ దట్ ఎన్ఐఏ కెన్ గెయిన్ కంట్రోల్ బికాస్ టెర్రరిజం ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయాలంటే నేషనల్ లెవెల్ కోఆర్డినేషన్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చేస్తా అంటే గ్రాంట్ ఒక రేప్ కన్విక్ట్కి 40 day పెరోల్. కన్విక్ట్ అంటే ఏంటండి? కన్విక్ట్ అక్యూజ్డ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ట్రయల్ ప్రాసెస్ జరిగిన తర్వాత మీ మీద శిక్ష రుజువు అయితే యు ఆర్ కన్విక్టెడ్. రుజువు కాలేదు, యు ఆర్ ఎక్విటెడ్. సో మిమ్మల్ని రిలీజ్ చేసేసారు. ఇప్పుడు బెయిల్, పెరోల్ రెండు ఉంటాయి. బెయిల్ అంటే సో ఈ ట్రయల్ ప్రాసెస్లో మీరు ఇంకా ప్రూవ్ కాల, రుజువు కాల. సో ఆ టైం పీరియడ్లో మీకు మిమ్మల్ని జైలు నుంచి రిలీజ్ చేస్తే దాన్ని బెయిల్ అంటాం. రుజువు అయిన తర్వాత మీకు రిలీఫ్ ఇచ్చారు, సో దాన్ని మనం పెరోల్ అంటాం. సో హ్యావ్ ఎన్ ఐడియా పెరోల్ 40 days డేట్లో. సో దీన్ని మీరు కమెంట్ సెక్షన్లో మీరు నాకు మెన్షన్ చేయాల్సిందంటే పెరోల్ ఇచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు 100 day జైల్లో వేశారండి, మీరు 40 days పెరోల్కి వెళ్ళారు. సో ఈ 40 days మీ 100 రోజుల్లో కౌంట్ అవుతుందా అవ్వదా? ఇది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాట్ ఎవర్ ద జైల్ సెంటెన్స్ దట్ యూ నీడ్ టు సర్వ్, డస్ పెరోల్ కౌంట్ దట్ జైల్ సెంటెన్స్ ఆర్ నాట్? ఆన్సర్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో మీకు నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ స్టూడెంట్స్కి కూడా, వేరే స్టూడెంట్స్కి కూడా అది హెల్ప్ అవుతుందండి. ఓకే, సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి న్యూస్లో జరుగుతుంది. అండ్ లేబర్ కోడ్స్ ఎస్పెషల్లీ గిగ్ రిలేటెడ్ వర్కర్స్ గురించి న్యూస్లో ఉంది. సో మనము దాని గురించి ఎడిటోరియల్ కూడా వచ్చింది, ఐ విల్ డిస్కస్. సో బేసిక్గా ఏమవుతుంది, లెట్ మీ టేక్ యూ టు ద ఎడిటోరియల్. మేము ఎడిటోరియల్ తీసుకెళ్తే గిగ్ వర్కర్స్ గురించి ఇక్కడ ఎడిటోరియల్ వచ్చింది. సో గిగ్ వర్కర్స్ అంటే ఏంటండి? సో ప్లాట్ఫామ్స్ మీద ఓలా, ఊబర్ అండ్ స్విగ్గీ, జొమాటో అక్కడ రిజిస్టర్ అయ్యి సో ఆ టైం పీరియడ్లో వర్క్ ఉంటే వాళ్ళు వర్క్ చేస్తారు. దీన్ని గిగ్ వర్కర్స్ అంటారు. అయితే ఇండియా లేబర్ కోడ్స్ అని చెప్పి ఒక కోడ్స్ని ఫామ్ చేసింది. ఇంతకుముందు మనకి చాలా సెంట్రల్ గవర్నమెంట్ లాస్ ఉండేవన్నమాట. సో మోర్ దాన్ 20+ ఉండేవి, 25, 28 ఇలా ఉండేవన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అవన్నీ క్లబ్ చేసేసి జస్ట్ 4 laws తీసుకొచ్చింది. ఆ 4 laws ఏం చెప్తుంది అంటే, సో మీరు ఒక లేబర్కి ఏం వేజెస్ ఇవ్వాలి, వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఏం కైండ్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ ఉండాలి, వాళ్ళ వర్క్ కండిషన్స్ ఏముండాలి, సో ఈ ట్రేడ్ యూనియన్స్ ఫామ్ అవ్వాలా లేదా, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ ఏంటి, సో దీని గురించి వేరియస్ ఒక 4 laws పాస్ చేసింది అనమాట. సో ఈ సోషల్ సెక్యూరిటీ అంటే మీరు రిటైర్ అయిన తర్వాత ఆర్ మీకు ఏదైనా పెన్షన్ రావాలంటే సోషల్ సెక్యూరిటీ అనేది హ్యాండిల్ చేసుకుంటుంది. మీకు వేజెస్ వచ్చేటప్పుడు మినిమం వేజెస్ గురించి హ్యాండిల్ చేసుకుంటుంది. మీరు వర్క్ కండిషన్స్ ప్రాపర్లీ ఉండాలంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ చూసుకుంటుంది. అండ్ మీరు ఏ కైండ్ ఆఫ్ కండిషన్స్లో వర్క్ చేయాలి, ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేయొచ్చా లేదా అనేది అది థర్డ్ది చూసుకుంటుంది అనమాట. అయితే గిగ్ వర్కర్స్, ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్కి వేజ్ సెక్యూరిటీ సరిగ్గా లేదు. ఏదైతే సోషల్ సెక్యూరిటీ ఉందో వాళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ ఫండ్ క్రియేట్ చేయాలి, వాళ్ళు సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఒక ప్రాపర్ వేజ్ సెక్యూరిటీ లేదని, ఈ ఓలా, ఊబర్లో వీటిలో వర్క్ చేస్తుంటే వేరియస్ థింగ్స్ చెప్పి వాళ్ళు సాలరీస్ కట్ చేస్తూ ఉంటారని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఏదైతే గవర్నమెంట్ లాస్ పాస్ చేసిందో అది మాకు సపోర్టింగ్గా లేదు అని చెప్పి దే ఆర్ ప్రొటెస్టింగ్ ఇట్. దాని గురించే ఎడిటోరియల్ వచ్చింది. సో హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దిస్ అండ్ దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్. మన వెనుజులా క్రైసిస్ గురించి, దాని గురించి ఎడిటోరియల్ వచ్చింది. ఇంకొకటి చైనా గురించి ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఈ చైనా గురించి వచ్చిన ఆర్టికల్ వాళ్ళు ఏమంటున్నారంటే, చైనా కరెంట్లీ ఎకనామికల్గా స్లో డౌన్ ఉంది. ఎకానమీ 5% కంటే లో గ్రోత్లో ఉంది. అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో అది మంచి ఒక కమాండ్ మెయింటైన్ చేస్తుంది. యూఎస్ఏతో దాని రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేసుకుంది. ఎలా అంటే ఒక G2 బ్లాక్ కూడా ఫామ్ అవ్వచ్చు. రీసెంట్లీనే ట్రంప్ అని జీ జింగ్పింగ్ కల్చర్ అనమాట చైనా ప్రెసిడెంట్ వాళ్ళు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక G2 అనే గ్రూప్ ఫామ్ చేస్తారేమో. సో వీళ్ళిద్దరితో రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అయినాయి కాబట్టి యూఎస్ఏ ఇండియాతో రిలేషన్షిప్ గురించి అంత సీరియస్గా లేదు. మీరు చూస్తుంటే ఇండియా అండ్ యూఎస్ఏ రిలేషన్షిప్ అంత వర్క్ అవ్వట్లేదు. సో ఇండియా చైనాతో రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. అయినా చైనా ఏమో మీకు యూఎస్ఏతో ఇప్పుడు వర్కౌట్ కావట్లేదు కాబట్టి మీరు చైనా దగ్గరకు వస్తున్నారు, కానీ చైనాతో లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ మీకు ఏం లేదు అని చెప్పి చైనా కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదనమాట. సో ఇందాక కూడా నేను మీకు చెప్పాను. సో యూఎస్ఏ ఇస్ నాట్ టార్గెటింగ్ ద చైనా. ఇంతకుముందు యూఎస్ఏ టార్గెట్ ఎప్పుడు కూడా చైనా, పసిఫిక్ ఓషన్లో చైనా అగ్రెషన్ గురించి వాటి గురించి ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో కూడా చైనా గురించి ఎక్కువగా మాట్లాడాల.
వాళ్ళు ఎప్పుడు కూడా అమెరికా ఫస్ట్, అమెరికా సౌత్ అమెరికాలో మా బ్యాక్యార్డ్లో మేము కేర్ చేసుకుంటాము, అండ్ నాటో వాటికి కూడా యూరప్కి మేము సపోర్ట్ చేయము, వాళ్ళ డబ్బులు వాళ్ళే కంట్రిబ్యూట్ చేసుకోవాలి, ఇలా మాట్లాడారనమాట. సో ఇది మనకి ఇండియాకి అంత మనకంత సపోర్టింగ్గా లేదు. ఎందుకంటే చైనా అన్నది మనకి హాస్టైల్ నేషన్, అంటే కొద్దిగా అన్‌ఫ్రెండ్లీగా ఉంటుంది. మనకి బార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ రిజాల్వ్ కాలేదు. ఒక పీస్ స్టేట్‌లో అయితే ఉన్నాం గానీ, మనం చైనాతో రిజాల్వ్ చేసుకోలేదు. సో దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. చైనా అన్నది ఎకనామికల్‌గా కొద్దిగా స్లో అయినా గానీ, ఫారెన్ పాలిసీలో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. యూఎస్ఏతో మంచి రిలేషన్‌షిప్ ఇంప్రూవ్ చేసింది. యూఎస్ఏ ఆహ్, ఆహ్, వాళ్ళ మీద ఏం ప్రెషర్ పెట్టట్లేదు. అలాగే చైనా అండ్ పాకిస్తాన్ మంచి టర్మ్స్‌లో కూడా ఉన్నాయి. అండ్ మనం దాని గురించి ఏం చేయలేకపోతున్నాము. ఆపరేషన్ సింధూర్ టైమ్ పీరియడ్‌లో వి హావ్ ఐడెంటిఫైడ్ చైనా హాస్ సపోర్టెడ్ ద పాకిస్తాన్, కానీ మనం దాని గురించి ఏం చేయలేకపోతున్నాము. చైనాతో బార్డర్ టెన్షన్స్‌ని కూడా మనం ఇంకా రిజాల్వ్ చేసుకోలేదు. దాన్ని లాంగ్ టర్మ్‌లో హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఈ ఎడిటోరియల్ అనేది మాట్లాడుతుందన్నమాట. ఓకే. సో సోషల్ సెక్యూరిటీ గురించి దిస్ వాస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే. సో మీరిక్కడ చూస్తా ఉంటే ఇండియా లాసెస్ 0.4% ఆఫ్ జీడీపీ ఎవ్రీ ఇయర్. సో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటికి ఎవ్రీ ఇయర్ మనం 0.4% ఆఫ్ ద జీడీపీని లూజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ కన్సర్న్. సో మీరిక్కడ చూసుంటే ఇంకో ఆర్టికల్ ఫుల్ మూన్ గురించి వచ్చిందండి. సో ఫుల్ మూన్ ఈ జనవరి 2 ఏదైతే ఉన్నారో మీరు మూన్‌ని చూసుంటారు. చాలా బ్యూటిఫుల్ ఈవెంట్ అని. మంచిగా మూన్ నిన్న కూడా చూసాను నేను మంచిగా గుండ్రంగా. ఎంతమంది చూసారు మీరు? ఓకే. మీరు ఎవరైనా చూసుంటే నాకు చెప్పండి. అంటే ఇట్ ఫీల్స్ సో రిలాక్సింగ్ రైట్? సో చాలా బ్యూటిఫుల్‌గా కనబడింది. సో బేసికల్లీ ఫుల్ మూన్ టైంలో యూ విల్ సీ ద కంప్లీట్ మూన్. ఓకే. పౌర్ణమి అండ్ ఆల్. సో యూజువల్లీ జనవరిలో వచ్చే ఫుల్ మూన్‌ని వోల్ఫ్ మూన్ అంటారనమాట. అంటే కొన్ని సేయింగ్స్ ఉన్నాయి. అంటే ఆ టైం పీరియడ్‌లో వోల్వ్స్ బాగా కనబడతాయి, బాగా అరుస్తా ఉంటాయి అని. అదే టైం పీరియడ్‌లో ఓకే. మనకి సూపర్ మూన్ రావటం అండ్ అదే టైం పీరియడ్‌లో వోల్వ్ సూపర్ మూన్ అవ్వటం ఇవన్నీ ఒకేసారి జరిగాయనమాట. సూపర్ మూన్ అంటే ఏంటిదండి? మనకు ఫుల్ మూన్ కాకుండా సూపర్ మూన్ అనేది ఇంకో ఈవెంట్. అంటే పెరిజీ. ఇప్పుడు మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతా ఉంటదా? ఒక టైం పీరియడ్‌లో ఈ రెవల్యూషన్‌లో ఎర్త్‌కి దగ్గరగా వస్తదనమాట. ఓకే. ఫర్ సపోజ్ ఓకే. లెట్స్ సే దిస్ ఈస్ ద ఎర్త్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు దీని చుట్టూ ఓకే. మూన్ ఈస్ ఆహ్, రివాల్వింగ్. ఓకే. లెట్స్ సే దిస్ ఈస్ ద వే. ఓకే. సో మనం ఇక్కడ మూన్ ఇక్కడ తిరుగుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఇఫ్ యూ కెన్ సీ హియర్. సో ఇలా ఒక టైం పీరియడ్‌లో ఇప్పుడు దూరంగా ఉన్న మూన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ దగ్గరగా ఉన్న పొజిషన్ అనమాట. ఇది దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఇది డిస్టెన్స్‌లో ఉంది. కానీ ఇదే మూన్ ఇక్కడికొచ్చిన తర్వాత దగ్గరలోకొచ్చింది. సో దీన్ని మనం పెరిజీ అంటాం. దీన్ని మనం అపోజీ అంటాం. సో ఇలా దగ్గరకొచ్చినప్పుడు ఫుల్ మూన్ ఇంకా బ్రైట్‌గా ఉంటదనమాట. సో ఇంకా బ్రైట్ కండిషన్‌లో మనకి తయారవుతది. మనకి మూన్ అన్నది ఇంకా బ్రైట్‌గా కనబడతది. సో అలాంటి ఫుల్ మూన్ అండ్ వోల్ఫ్ మూన్ 2 ఒకేసారి వచ్చాయి. దాన్ని మనం వోల్ఫ్ సూపర్ మూన్ అని చెప్పి ఈ జనవరి 2ని ఒక మెమరబుల్ ఈవెంట్‌గా మనం దాన్ని మాట్లాడతాం. ఓకే. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇంకా మనం ఇంటర్నేషనల్ న్యూస్‌లోకి వెళ్తే పాకిస్తాన్‌లో ఎప్పుడు క్రైసిస్ జరుగుతానే ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆర్మీని స్ట్రాంగ్‌గా డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు ఆసిఫ్ మునీర్‌ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్‌గా అపాయింట్ చేశారు. పాకిస్తాన్‌లో అసలు పార్లమెంట్, ఈ స్టెబిలిటీ ఇవన్నీ ఉండవు. ఎప్పుడు కూడా ఆర్మీ రిలేటెడ్ పవరే ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ మాట్లాడడం జరుగుతుంది. సో జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా అండి మీకు. సో దాని గురించి ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా దట్ షుడ్ బి మోర్ దాన్ ఎనఫ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో, మన కాన్సెప్ట్స్ ఉన్నాయో డిస్కస్ చేశాను. సో వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ యువర్ కామెంట్స్ డెఫినెట్లీ మోటివేట్ అస్. ఐయామ్ వెరీ హ్యాపీ. అట్‌లీస్ట్ ఫ్యూ పీపుల్ అన్నా డెడికేటెడ్‌గా చూస్తున్నారు. మీరు ఇది చూస్తా ఉంటే ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు థింగ్స్ అన్నవి. అండ్ వీఆర్ హ్యాపీ టు హెల్ప్. థాంక్ యూ అండ్ బై బై. టేక్ కేర్.